నమస్కారం ఎస్ న్యూస్ కి స్వాగతం నేను మీ మహంతి ముందుగా నాటి ముఖ్యాంశాలు 3.22 లక్షల కోట్లతో 2025-26 శాఖ బడ్జెట్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్. పారదర్శకంగా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ మార్చి 3న గుంటూరులో కౌంటింగ్ ప్రక్రియ. పోలింగ్ ప్రక్రియను విజయవంతం చేసిన అధికారులు, సిబ్బంది ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపిన జిల్లా కలెక్టర్ లక్ష్మీషా. కన్నుల పండుగగా రథోత్సవం. దుర్గా మల్లేశ్వర స్వామి ఆశీస్సులు ప్రజలందరికీ అందాలి. నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు. అగ్ని ప్రమాద నిరోధక చర్యలు ఖచ్చితంగా ఉండాలి. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర. శుక్రవారం ఉదయం 10 గంటలకు అసెంబ్లీలో బడ్జెట్ ను రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టారు. అందులో భాగంగా ముందుగా 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టే బడ్జెట్ కు విజయవాడలో ఇంటి వద్ద అధికారులతో కలిసి బడ్జెట్ ప్రతులకు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించిన ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్, ఐఏఎస్ ఆర్థిక శాఖ కార్యదర్శి రొనాల్డ్ రోస్, ఐఏఎస్ ఆర్థిక శాఖ అదనపు కార్యదర్శి జె నివాస్, ఐఏఎస్ ఆర్థిక శాఖ ఉప కార్యదర్శి నూరుల్ ఐఏఎస్ లో పాల్గొన్నారు. బడ్జెట్ ప్రతులతో అసెంబ్లీకి మంత్రి పయ్యావుల బయలుదేరి వెళ్లారు. సీఎం చంద్రబాబుకు బడ్జెట్ ప్రతులను పయ్యావుల అందజేశారు. 3.22 లక్షల కోట్లతో ఏపీ వార్షిక బడ్జెట్ 2025-26 అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్. బడ్జెట్ లో వ్యవసాయానికి 45,000 కోట్ల రూపాయలు కేటాయించారు. రెవెన్యూ వ్యయం 2,61,162 రూపాయలు. మూలధనం వ్యయం అంచనా 40,635 కోట్లు. రెవెన్యూ లోటు 33,185 కోట్లు. ద్రవ్య లోటు 79,926 కోట్లుగా అంచనా వేశారు. అన్నదాత సుఖీభవ కోసం 6,300 కోట్లు. ఏపీ జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు కోసం బడ్జెట్ లో 6,705 కోట్లు కేటాయించారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ రాష్ట్ర రుణ సామర్థ్యం 0కు చేరుకుందన్నారు. అప్పు తీసుకునే శక్తి లేని ఏకైక రాష్ట్రంగా ఏపీ మిగులుతుందని అన్నారు. అయినప్పటికీ చంద్రబాబు స్ఫూర్తితో బడ్జెట్ రూపొందించినట్లు చెప్పారు. 2014-19 మధ్య రాష్ట్రం 2 అంకెల వృద్ధి సాధించిందన్నారు. సవాళ్లను ఎదుర్కోవడంలో చంద్రబాబు ఆయనకు ఆయనే సాటి అని అన్నారు. విభజన కారణంగా రాజధానిని కోల్పోయిన ఏపీకి అమరావతిని ప్రజా రాజధానిగా చేసుకున్నామన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అమరావతి పనులు పెద్ద ఎత్తున చేపడతామని చెప్పారు. మహారాష్ట్రకు ముంబై, తెలంగాణకు హైదరాబాద్ ఎంత ముఖ్యమో మనకు అమరావతి అంతే ముఖ్యమన్నారు. ప్రధాని మోడీ సహకారంతో ముంబై, హైదరాబాద్ నగరాలకు సరితూగేలా అమరావతిని అభివృద్ధి చేస్తామని పయ్యావుల వెల్లడించారు. 23-24 ఖాతాలు. ఆంధ్రప్రదేశ్ అకౌంటెంట్ జనరల్ వారు ఖరారు చేసిన ఆర్థిక లెక్కల ప్రకారం 23-24 ఆర్థిక సంవత్సరానికి గాను రెవెన్యూ లోటు 38,682 కోట్ల రూపాయలు మరియు ద్రవ్యలోటు 62,719 కోట్ల రూపాయలుగా చెప్పడం జరిగింది. రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తిలో రెవెన్యూ లోటు మరియు ద్రవ్యలోటు వరుసగా 2.7% గాను 4.41% గాను ఉన్నాయి. 24-25కు సవరించిన అంచనాల ప్రకారం 24-25 ఆర్థిక సంవత్సరానికి రెవెన్యూ వ్యయం 2,24,342 కోట్ల రూపాయలు కాగా మూలధన వ్యయం 24,072 కోట్ల రూపాయలు. 24-25 ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ లోటు దాదాపు 48,311 కోట్లు కాగా ఇదే కాలానికి ద్రవ్యలోటు దాదాపు 73,362 కోట్ల రూపాయలు. ఇవి రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తిలో వరుసగా 3.1% గాను మరియు 4.57% గాను ఉన్నాయి. 25-26 బడ్జెట్ అంచనాలు. 25-26 ఆర్థిక సంవత్సరానికి గాను నేను 3,22,359 కోట్ల రూపాయల వ్యయాన్ని ప్రతిపాదిస్తున్నాను. ఎంతో మహిమాన్వితమైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి ఆశీస్సులు ప్రజలందరికీ అందాలని, ప్రజలు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు ఆకాంక్షించారు. మహాశివరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా కన్యకా పరమేశ్వరి రథంపై దుర్గా మల్లేశ్వర స్వామి వారి రథోత్సవం జరిగింది. కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని కొబ్బరికాయ కొట్టి లాంఛనంగా రథోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
మహాశివరాత్రి సందర్భంగా విజయవాడ కెనాల్ రూట్లో అంగరంగ వైభవంగా రథోత్సవం జరిగింది. పాతబస్తీ బ్రాహ్మణ వీధిలో వేయించేసి ఉన్న శ్రీ బ్రహ్మరాంబ మల్లేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం కన్నుల విందుగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం శివరాత్రి కళ్యాణ మహోత్సవం అనంతరం ఆనవాయితీగా శ్రీ కన్యకా పరమేశ్వరి అన్నసత్రం కమిటీ ఆధ్వర్యంలో జరుగు రథోత్సవ కార్యక్రమం విజయవాడ పురవీధుల్లో సందర్శనార్థం ఇంద్రకీలాద్రిపై కనకదుర్గ అమ్మవారి దేవస్థానం నుండి కనకదుర్గ మల్లేశ్వర స్వామి వారు, పాత శివాలయం నుండి శ్రీ బ్రహ్మరాంబ మల్లేశ్వర స్వామి వారు, శ్రీ భద్రకాళి వీరభద్ర స్వామి వార్లు, బుద్ధవారి గుడి నుండి శ్రీ గంగాపార్వతి సమేత వసంత మల్లేశ్వర స్వామి వార్లు ఉత్సవ విగ్రహాలను వివిధ పుష్పాలంకరణ శోభితంగా దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమాన్ని ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. అంగరంగ వైభవంగా ఊరేగింపుతో కదిలిన రథం ముందు మేళ తాళాలతో, కోలాట నృత్యాలతో భక్త బృందాలు సందడి చేశాయి. రథస్వాముల దుర్గగుడి డిప్యూటీ ఈవో రాజు, శ్రీ బ్రహ్మరాంబ మల్లేశ్వర స్వామి ఈవో నటరాజన్ షణ్ముగం, శ్రీ కన్యకా పరమేశ్వరి అన్నసత్రం ఈ రథోత్సవానికి దాదాపు లక్షల్లో జనాలు వస్తారు, భక్తులు వస్తారు. వారికి అమ్మవారు వారి కోరికలు తీర్చడం అనేది చాలా రోజుల నుంచి వస్తూ ఉంది. ఈ సందర్భంగా ఇంత ఘనంగా ఈ ఏర్పాట్లను ఏర్పరిచిన అన్నసత్రం కమిటీ చైర్మన్ బచ్చు ప్రసాద్ గారు, అదేవిధంగా రాజేష్ గారు, అదేవిధంగా వయసు సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మనకందరూ తెలుసు, ఈ కన్యకా పరమేశ్వర అన్నసత్రం దుర్గమ్మ గుడికి వచ్చే భక్తులకి అన్నప్రసాదాలు ఏర్పాటు చేయడంలో కీలకమైన పాత్ర పోషిస్తూ ఉంది. వారి సేవలు మనము ఖచ్చితంగా శ్లాఘించాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగా విజయవాడ నగర ప్రజానీకానికి అందరూ కూడా నా శుభాకాంక్షలు తెలియ. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ నమోస్తుతే. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి ఇంద్రకీలాద్రి నివాసిని చతుర్దశ భువనాధీశ్వరి అయినటువంటి మాత జగన్మాత దుర్గాదేవికి మహాశివరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవపేతంగా జరుగుతున్నాయి. దాంట్లో భాగంగా గత రాత్రి మహాశివరాత్రి పర్వదినం రాష్ట్రం మొత్తం అంతా శైవ స్మార్త దేవాలయాల్లో శివ కళ్యాణోత్సవం అత్యంత వైభవపేతంగా జరిగింది. అందున ఆంధ్ర రాష్ట్రంలో అత్యంత ప్రధానమైనటువంటి దేవాలయం ఇంద్రకీలాద్రి మీద వెలిసిన దుర్గాదేవి ఆలయం, స్వయంభూ క్షేత్రం. అటువంటి దేవాలయంలో ఈ శివరాత్రి కళ్యాణోత్సవం అత్యంత వైభవపేతంగా రాత్రి జరిగి ఈ పూట భక్తుల అశేష భక్త జనావళి అందరికీ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం కలగాలి అని రథం మీద దుర్గామల్లేశ్వరుడు, బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వారు, ఇలాగ మొత్తం 3 దేవాలయాల యొక్క ప్రధాన మూర్తులన్నీ కూడాను ఈ కన్యకా పరమేశ్వరి సత్రం వారు అనాది నుంచి ఏర్పాటు చేసినటువంటి ఈ రథం మీద ఊరేగింపు చేయటం ఆనవాయితీగా గత 70 సంవత్సరాల నుంచి కూడాను వస్తున్నది. అటువంటి యొక్క మహారథంలో అమ్మవారు ఊరేగుతున్నప్పుడు ఆ రథఘోష ఎన్ని కిలోమీటర్ల, ఎన్ని యోజనాల దూరం వినపడుతుందో అంతా కూడాను సస్యశ్యామలంగా ఉండి పాడి పంటలు పండుతాయి అని చెప్పి మనకి పురాణాలు చెప్తున్నాయి. నిన్న శివరాత్రి జరిగింది. శివరాత్రి కళ్యాణం అనేది నిన్న అత్యంత వైభవంగా మన కనకదుర్గ టెంపుల్లో రాత్రి 12 గంటలకి స్టార్ట్ అయ్యి మరి 3 గంటల వరకు కూడా అత్యంత వైభవంగా శివ కళ్యాణం జరగడం జరిగింది.
అది జరిగిన తరువాతి రోజు సాయంత్రం మరి 3 దేవుళ్ళు విగ్రహాలు, శివాలయం, మా అమ్మవారి ఉత్సవమూర్తులు, శివాలయం, పాత శివాలయం, వీళ్ళ 3 మూర్తులు తీసుకుని మన రథం అనేది ఇది 100 సంవత్సరాలు బట్టి ఈ రథయాత్ర అనేది జరుగుతుంది. ఈ రథయాత్రలో ముఖ్యమైనది ఎంతోమంది భక్తులు మరి వెళుతున్నప్పుడు ఈ రథాన్ని దర్శించుకుని అమ్మవారిని దర్శించుకున్నట్టు, స్వామివారిని దర్శించుకున్నట్టు ఎంతో మరి ఆనందం పొందుతారు. మరి ఈరోజు ఇంత ఆహ్లాదకరమైన మరి వాతావరణంలో ఎంతోమంది భక్తులు, యావత్ మంది విజయవాడలో ఉన్న యావత్ మంది కూడా 3 స్వామివారిని చాలా ప్రత్యేకత సంతరించుకుంది. పాత శివాలయం నుండి స్వామివారు రావడం మరి ఎంతోమంది కూడా చాలా సంతోషకరమైన విషయం. మరి యావత్ మంది భక్తులు కూడా ఈ రథం వెళ్తున్నప్పుడు ఆయన్ని స్మరించుకుని ఆయనతోటి మనం ఆయన ఆశీస్సులు పొందాలని కూడా యావత్ మంది విజయవాడ ప్రజలందరికీ కూడా మన దేవస్థానం తరపున కోరుకుంటున్నాం. పేదల ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కుమారుడు, తెలుగు యువత విభాగం నాయకుడు గద్దె క్రాంతి కుమార్ చెప్పారు. వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమానికి శుక్రవారం ప్రకటించిన బడ్జెట్లో 19,264 కోట్లను కూటమి ప్రభుత్వం కేటాయించిందని చెప్పారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం శాసనసభ్యుడు గద్దె రామ్మోహన్, విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని శివనాథ్ స్ఫూర్తిదాయకంతో మనమే మన డివిజన్ అభివృద్ధి అనే సిద్ధాంతంతో 22వ డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పలిశెట్టి అన్నారావు ఫ్రెండ్ సర్కిల్ సహకారంతో సుమారు 20,000 విలువ చేసే బెడ్షీట్లు, డోర్ కర్టెన్స్ తో పాటుగా ఇతర సామాగ్రిని అన్నారావు ఫ్రెండ్ సర్కిల్ సొంత నిధులతో కొనుగోలు చేసి శుక్రవారం ఉదయం డివిజన్లోని ధోబీఖానా దగ్గర ఉన్న ప్రభుత్వ ఆయుష్మాన్ భవన్ హాస్పిటల్లో తెలుగుదేశం పార్టీ యువత విభాగం నాయకుడు గద్దె క్రాంతి కుమార్ చేతుల మీదుగా ఆసుపత్రి సిబ్బందికి అందజేశారు. ఈ సందర్భంగా గద్దె క్రాంతి కుమార్ మాట్లాడుతూ, ధోబీఖానాకు అవసరమైన సామాగ్రిని తమ పార్టీ నాయకులు తమ సొంత నిధులతో కొనుగోలు చేసి అందజేయటం చాలా సంతోషంగా ఉందన్నారు. పేదలకు వైద్య సేవలు అందించడానికి ఈ ఆసుపత్రిలో వైద్యులు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారని చెప్పారు. స్థానికంగా ఉన్న నాయకులందరూ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటున్నారని ప్రజలు చెప్పడం అభినందనీయమని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత స్థానికంగా ఉన్న సమస్యలను పరిష్కరించడం జరిగిందన్నారు. ఆసుపత్రుల్లో వైద్య సిబ్బంది ఎల్లప్పుడూ అందుబాటులో ఉండటమే కాకుండా మందులను ఉచితంగా అందజేసేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. పేదల ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఆసుపత్రుల్లో సౌకర్యాల కల్పనకు పేదలకు సహాయం చేయాలనుకునే దాతలు కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పేదల ఆరోగ్యానికి తమ వంతుగా సేవలు అందించాల్సిందిగా గద్దె క్రాంతి కుమార్ కోరారు. ఈ కార్యక్రమంలో పెద్ది అన్నారావు, వేముల దుర్గారావు, మోటేపల్లి చిన్న, వేములపల్లి రంగారావు, తోటా శ్రీను, బాలబొమ్మ రంగ, తగరంపూడి మల్లి తదితరులు పాల్గొన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో 22వ డివిజన్లో ధోబీఖానా వద్ద ఉన్న ప్రాథమిక హెల్త్ సెంటర్కి మన లోకల్ నాయకులు, తెలుగుదేశం నాయకులు, అలాగే జనసేన నాయకులు, ముఖ్యంగా పలిశెట్టి అన్నారావు గారు, వారి టీం మొత్తం కూడా ఇక్కడ దుప్పట్లు కానీ అలాగే కర్టెన్లు కానీ డొనేషన్ ఇవ్వటం జరుగుతూ ఉంది. ఇక్కడ అందరూ కూడా ఈ డివిజన్, చుట్టుపక్కల డివిజన్లో అందరూ కూడా పనిచేసే కార్మికులు, పేదవారు అందరికీ ఆరోగ్య సమస్యలు ఏ వచ్చినా కానీ వెంటనే ఇక్కడ హెల్త్ కేర్ సెంటర్కి వచ్చి చూపించుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఇక్కడ అన్ని వసతులు క్రియేట్ చేయడానికి మేమందరం నిరంతరం కృషి చేస్తున్నాము. అలాగే ప్రజలందరూ కూడా వచ్చి వారికి ఏ ఆరోగ్య సమస్య వచ్చినా కూడా వెంటనే ఇక్కడికి వచ్చి చూపించుకోవడానికి డాక్టర్లందరూ కూడా ఎల్లవేళలా కృషి చేస్తూనే ఉంటారు. దానికి మా వైపు నుండి మనస్సాక్షిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే ఇక్కడ నాయకులంతా కూడా ఏ టైంలో ఏ సమస్య వచ్చినా కూడా వారికి చాలా అటెంటివ్గా పనిచేస్తున్నారని చెప్తున్నారు. డివిజన్ 4 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా గద్దె రామ్మోహన్ రావు గారు ఈ నియోజకవర్గమే కాదు, ఆయన రాష్ట్ర వ్యాప్తంగా కూడా సేవాగుణం ఉన్న మనిషి అంటే ఎవరంటే ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు గారు ఫస్ట్ పేజ్లో ఉంటాడు. అలాంటి వారసత్వం పుంజుకున్న గద్దె క్రాంతి గారు, అతనికి కూడా దేవుడు అన్ని రకాలుగా సాయం సహకారాలు అందిస్తూ ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా మేము కూడా స్ఫూర్తిగా చేస్తున్నామంటే
ఆ గద్దె రామ్మోహన్ రావు గారిని స్ఫూర్తిగా తీసుకొని ఎంతోమందికి ఎన్నో వేల కోట్లు ఉంటాయి, కానీ అందరికీ ఇచ్చే మనస్తత్వం ఉండదు. అయినా సరే కరోనా లాంటిది మనకి కళ్ళకు కనబడ్డా కూడా చాలామంది మారలేదు. అయినా సరే ఎవరు మారిపోయినా పర్లేదు, మన వంతుగా మనం కూడా చేయాలని గద్దె రామ్మోహన్ రావు గారిని, గద్దె క్రాంతి గారిని స్ఫూర్తిగా తీసుకొని ఇలాంటి మా డివిజన్ తెలుగుదేశం పార్టీ, జనసేన అందరం కలిపి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాం. గద్దె రామ్మోహన్ రావు గారి ఆశీస్సులతో ఇలాంటివి ఇంకా చాలా చాలా మెరుగ్గా చేస్తామని మీ అందరికీ మాటిస్తాం. కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ గురువారం జిల్లాల్లో ప్రశాంతంగా ముగిసింది. 65.69% పోలింగ్ నమోదైనట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా తెలిపారు. 78,063 మంది ఓటర్లకు గాను 51,279 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారని తెలిపారు. ఎన్టీఆర్ జిల్లాలో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కు సంబంధించిన బ్యాలెట్ బాక్సులు విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయంలోని రిసెప్షన్ సెంటర్ కు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో కలెక్టర్ లక్ష్మీషా రిసెప్షన్ సెంటర్ ను సందర్శించి మీడియా ప్రతినిధులకు పోలింగ్ సరళిని వివరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసినందుకు ప్రశాంత వాతావరణంలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు పేర్కొన్నారు. మద్యం దుకాణాలు మూసివేయటం, పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు, ఓటు ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు స్పెషల్ క్యాజువల్ లీవ్ మంజూరు చేయటం, స్థానికంగా పాఠశాలకు సెలవు ప్రకటించడం, ప్రత్యేక తక్షణ స్పందన బృందాలు అప్రమత్తంగా ఉండటం, ఇలాంటి చర్యలన్నీ పోలింగ్ ప్రశాంతంగా ముగిసేందుకు దోహదం చేసినట్లు వివరించారు. కొన్ని ప్రాంతాల్లో క్యూ లైన్లు పెద్దగా ఉన్నప్పటికీ అవసరమైన నీడ, తాగునీరు వంటి సౌకర్యాలు ఏర్పాటు చేయడం వల్ల ఎక్కడా ఎలాంటి ఇబ్బంది కలగలేదన్నారు. గర్భిణీలు, విభిన్న ప్రతిభావంతులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించి ఓటు హక్కును సద్వినియోగం చేసుకునేలా ఏర్పాట్లు చేశామన్నారు. మార్చి 3వ తేదీన గుంటూరులో కౌంటింగ్ జరుగుతుందని తెలిపారు. పోలింగ్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయడంలో భాగస్వాములైన అధికారులు, సిబ్బందికి కలెక్టర్ లక్ష్మీషా అభినందనలు తెలిపారు. పోలింగ్ సజావుగా జరగడంలో మీడియా కూడా కీలక పాత్ర పోషించినట్లు పేర్కొన్నారు. గుంటూరు కృష్ణా కాన్స్టిట్యున్సీలో భాగంగా ఇక్కడ ఎన్టీఆర్ జిల్లాలో ఈరోజు 112 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ జరిగింది. ఇప్పుడే రిసెప్షన్ కౌంటర్లో ఉన్నాము. ఇక్కడ ఆల్రెడీ రూట్ వారీగా పూల్డ్ అయిన ఏదైతే మిషన్స్ ఇవి ఉన్నాయో, మన బాక్సెస్ ఉన్నాయో, బ్యాలెట్ బాక్సెస్ అవన్నీ తీసుకొచ్చి ఇప్పుడే రిసెప్షన్ కౌంటర్లో ఇక్కడ అన్నీ చెక్ చేసి, సో దాన్ని వెరిఫై చేసి ఇక్కడ టెంపరీ స్ట్రాంగ్ రూమ్లో స్టోర్ చేసి రేపు ఉదయాన్నే, అంటే ఇక్కడ టెంపరీ స్ట్రాంగ్ అన్ని బూత్ నుంచి వచ్చిన వెంటనే ఇక్కడ నుంచి మళ్ళీ గుంటూరుకి కౌంటింగ్ సెంటర్కి పంపించడం జరుగుతుంది. దానికి కావాల్సిన అన్ని బందోబస్తు ఏర్పాటు, అలాగే ఎస్కోర్టు, పోలీస్ సిబ్బంది, అలాగే ప్రొటెక్టెడ్ వెహికల్ అరేంజ్మెంట్ కూడా చేయడం జరిగింది. ఈరోజు పోలింగ్లో చూసుకుంటే మనకు ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లాలో 65.69% టర్న్అవుట్, అంటే లాస్ట్ ఎండ్ ఆఫ్ ది పోలింగ్ పర్సంటేజ్ 65.69% అయ్యింది. 78,063 ఓటర్స్ ఉండగా మనకు 51,279 మంది వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. మనం పర్యవేక్షణ మీకు ఇప్పుడే చెప్పినట్టు ప్రతి పోలింగ్ కేంద్రంలో వెబ్ కాస్టింగ్ పెట్టి 100% వెబ్ కాస్టింగ్ కింద కమాండ్ కంట్రోల్ రూమ్తో మనం మానిటర్ చేయడం జరిగింది. ఎక్కడ ఏవి అవాంఛనీయ ఘటనలు ఎక్కడ జరగలేదు. సంఘటనలు అన్ని దగ్గర చాలా సజావుగా పీస్ఫుల్గా జరిగింది. కొన్ని చోట్ల అక్కడక్కడ కొన్ని లాంగ్ క్యూ లైన్స్ ఉన్నప్పటికీ వాళ్ళకి కావాల్సిన మౌలిక సదుపాయాలు లాంటిది, షేడ్ అయితేనేంటి, వాటర్ అయితేనేంటి, సపోర్టు ఇచ్చి అక్కడ లెంత్ ఉన్నా కూడా దాన్ని ప్రాపర్గా వాళ్ళందరినీ అక్కడ అకామిడేట్ చేసి అందరూ ఓటు హక్కును వినియోగించి వెళ్ళడానికి అవకాశం ఇవ్వడం జరిగింది. ఇది కాకుండా ప్రెగ్నెంట్ విమెన్స్, అలాగే చిన్నపిల్లలతో వచ్చిన వాళ్ళు లేదా వృద్ధులు కనుక వస్తే వాళ్ళు కూడా వాళ్ళకి స్పెషల్ ప్రివిలేజ్ లాగా ఇచ్చి ఫస్ట్ వాళ్ళకి ఓటు వేయించి పంపించడం కూడా చెప్పడంతో చాలామంది అలాగే కూడా ఫెసిలిటేట్ చేయడం జరిగింది. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర ఆదేశాల మేరకు నగరంలో పెరుగుతున్న దోమలను అరికట్టేందుకు ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న ఫ్రైడే డ్రై డేను ఈ శుక్రవారం 28వ డివిజన్ భానునగర్లో మలేరియా సిబ్బంది నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇంటి పరిసరాల్లో నిల్వ ఉన్న నీటిలో ఉత్పత్తి అయిన దోమలను చూపించడమే కాకుండా వాటిని ఎలా అరికట్టాలి, ప్రతి శుక్రవారం మన ఇంటి పరిసరాల్లో ఉన్న చిన్న చిన్న నీటి నిల్వలను ఎలా పారివేయాలి, తద్వారా దోమలను ఎలా అరికట్టాలి, వాటి నుండి అనారోగ్య బారిన పడకుండా ఉండేందుకు ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఇలాంటి విషయాలపై మలేరియా సిబ్బంది స్థానికులకు తెలిపారు. అంతేకాకుండా దోమల నివారణకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా జక్కంపూడి కాలనీలో గల కాల్వల్లో పేరుకుపోయిన గుర్రపు డెక్కను ట్రక్సర్ మిషన్ సహాయంతో పరిశుభ్రపరిచి నీటి ప్రవాహంలో ఎటువంటి ఆటంకం లేకుండా చర్యలు తీసుకున్నారు.
అగ్ని ప్రమాదక నిరోధక చర్యలు ఖచ్చితంగా ఉండాలన్నారు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర. 58వ డివిజన్ అజిత్ సింగ్ నగర్ ఆంధ్రప్రభ కాలనీలో గల కార్తికేయ హాస్పిటల్ ను సందర్శించి అగ్ని ప్రమాదక నిరోధక చర్యలు పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ విజయవాడ నగరపాలక సంస్థ వారి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ పొందాలంటే ఖచ్చితంగా అగ్నిమాపక నిరోధక చర్యలు పాటించాలని అన్నారు. అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఫైర్ ఎక్స్టింగ్విషర్ ద్వారా అగ్నిని ఎలా ఆర్పుతారు, ప్రజల భయభ్రాంతులకు గురవకుండా వారిని అగ్ని నుండి ఎలా కాపాడతారు వంటి అంశాలపై అక్కడున్న సిబ్బందితో స్వయంగా మాట్లాడి తెలుసుకున్నారు. హాస్పిటల్ మొత్తంలో ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఎక్కడెక్కడ ఉన్నాయి, అవి ఎక్కడ ఉన్నాయి, ప్రజలకు తెలిసేటట్టు దారిలో రేడియం స్టిక్కర్లు అమర్చాలని, హాస్పిటల్ మొత్తంలో సెట్ బ్యాక్లు సరిగ్గా ఉన్నాయా లేదా అని స్వయంగా తానే హాస్పిటల్ మొత్తం తిరిగి పరిశీలించారు. ఈ పర్యటనలో ఇన్ఛార్జ్ మెడికల్ హెల్త్ అండ్ ఆఫీసర్ డాక్టర్ సురేష్ బాబు, సూపరింటెండింగ్ ఇంజనీర్లు పి సత్యనారాయణ, పి సత్యకుమారి, డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ మాల్యాద్రి, స్టేషన్ ఫైర్ ఆఫీసర్ రాజా, అసిస్టెంట్ సిటీ ప్లానర్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నాలజీ అండ్ ఆపర్చునిటీస్ పై ఎంఎస్ఎంఈ అసోసియేషన్ అండ్ బెస్ట్ టెక్నాలజీస్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు బెస్ట్ ఇంజనీరింగ్ టెక్నాలజీస్ మేనేజింగ్ డైరెక్టర్ ఎం శేషసాయి తెలిపారు. విజయవాడ ఆటోనగర్లోని ఎంఎస్ఎంఈ అసోసియేషన్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా బెస్ట్ ఇంజనీరింగ్ టెక్నాలజీ పేరుతో ఫుడ్ టెక్నాలజీ ఇంజనీరింగ్ ఉత్పత్తులను రాష్ట్రంలోనే కాక విదేశాలకు ఎగుమతులు చేస్తున్నామని అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పారిశ్రామికంగా రాష్ట్రం అభివృద్ధి చెందాలనే సంకల్పంతో ఉన్నారని, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు కూడా మంచి అవకాశమని అన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించిన దాదాపు 300 రకాల అత్యుధునాతన మిషనరీస్లను తమ సంస్థ అందుబాటులోకి తీసుకొచ్చామని అన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ లో ఆపర్చునిటీలపై ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు నేడు అవగాహన కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. వివిధ రకాలైన టెక్నాలజీలపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా బ్యాంకర్లు కూడా పాల్గొంటారని తెలిపారు. 5 లక్షల నుండి 50 కోట్ల వరకు ధరల్లో ఉంటాయని అన్నారు. బ్యాంకర్లు రుణాలపై అవగాహన కల్పిస్తారని అన్నారు. ఈ అవకాశాన్ని ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించిన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం ఏపీ ఎంఎస్ఎంఈ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు బాయన్ వెంకట్రావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని పారిశ్రామికంగా ముందుకు తీసుకెళ్లేందుకు పాలసీ తీసుకొచ్చారని అన్నారు. అందులో భాగంగా ఫుడ్ ప్రాసెసింగ్ పై అనేక ప్రత్యేక అవకాశాలు ఉన్నాయని అన్నారు. ఈ ఆపర్చునిటీస్ ను అందిపుచ్చుకునేందుకు సెమినార్ నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ సెమినార్ ను విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ప్రారంభిస్తారని, ఈ కార్యక్రమంలో ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుండి పొట్లూరి భాస్కర్ రావు, ఏపీ ఫుడ్ ప్రాసెస్ డెవలప్మెంట్ సొసైటీ సీఈఓ, ఎంఎస్ఎంఈ సీఈఓ విశ్వం తదితరులు పాల్గొని ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నాలజీపై అవగాహన కల్పిస్తారని అన్నారు. బ్యాంకర్లు కూడా పాల్గొంటారని అన్నారు. మహిళలకు స్టార్టప్ లోన్స్ 10 లక్షల వరకు అవకాశం ఉంటుందన్నారు. ఈ సదస్సు ఉద్దేశం ఎక్కువ మందికి చేరేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎంఎస్ఎంఈ ఐఏ అధ్యక్షులు దుర్గా ప్రసాద్, ఎంఎస్ఎంఈ ఐఏ ఎగ్జిక్యూటివ్ మెంబర్ రామచంద్రరావు, జనరల్ సెక్రటరీ జి సాంబశివరావు, ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ పి శ్రీరామ్ ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ మెంబర్ జేఆర్టీ టాటా, ఐలా చైర్మన్ టి వినోద్ బాబు తదితరులు పాల్గొన్నారు.
పేరు ఏపీ ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ అసోసియేషన్ ఆనరీ ప్రెసిడెంట్ని. ఏపీ ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ అసోసియేషను బెస్ట్ ఇంజనీరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ రెండు కలిపి ఫుడ్ ప్రాసెసింగ్ ఆపర్చునిటీస్ అనే సబ్జెక్ట్ మీద రేపు సెమినార్ కండక్ట్ చేస్తున్నాము. దీనికి కేశినేని శివనాథ్ గారు ఎంపీ గారు ఇనాగ్రేషన్ ఫంక్షన్కి వస్తున్నారు. కొట్లూరు భాస్కర్రావు గారు ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్లో ఎక్స్పర్ట్ అయిన వారేమో కీనోట్ అడ్రస్ చేయడానికి వస్తున్నారు. అట్లాగే ఏపీ ఫుడ్ ప్రాసెస్ సొసైటీ డెవలప్మెంట్ సొసైటీ సిఇఓ గారు, ఎంఎస్ఎంఈ సెక్టార్ నుంచి సిఇఓ గారు, విశ్వ గారు అందరూ వస్తున్నారండి. దీనిలో ప్రధానంగా ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి గారు పారిశ్రామికీకరణగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీసుకెళ్లాలనేటువంటి ఒక సదుద్దేశంతో ఇండస్ట్రియల్ పాలసీస్ అన్నీ కూడా రిలీజ్ చేయడం వచ్చింది. అదే సమయంలో ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్కి సెపరేట్గా పాలసీని ఇచ్చారు. ఈ పాలసీ మనం ఎక్కువ మందికి తెలిసేటట్టు దానిలో ఉన్న బెనిఫిట్స్ని తెలియజేయగలిగితేనే ఉపయోగపడుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన ఏంటంటే పవిత్ర రంజాన్ మాసం పురస్కరించుకుని ఉపవాసాలు చేసే ముస్లిం సోదరుల సౌకర్యార్థం హలీం స్టాల్ ను ఏర్పాటు చేయడం అభినందనీయమని హైకోర్టు న్యాయవాది ఎంవి రాజారాం వెల్లడించారు. హిందువులు ముస్లింలు కలిసి అన్నదమ్ములాగా చేసుకుని అతిపెద్ద ముస్లిం పండుగ రంజాన్ పండుగ అని పేర్కొన్నారు. కుల మతాలకు అతీతంగా సర్వమానవాళి సౌభాతృత్వంగా మెలగాలని సూచించారు. గురువారం సాయంత్రం విజయవాడ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని పంజా సెంటర్లో రంజాన్ మాసం సందర్భంగా షేక్ బాషీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జెడెండెక్స్ బాషీ హలీంను హైకోర్టు న్యాయవాది ఎంవి రాజారాం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా సర్వమానవ సౌభ్రతత్వంగా మానవాళి ముందడుగు వేయాలన్నారు. ప్రత్యక్షంగా 200 కుటుంబాలు హలీం స్టాల్స్ ద్వారా జీవనోపాధి పొందుతున్నాయన్నారు. ఈ సందర్భంగా జెడెండెక్స్ హలీం స్టాల్ నిర్వాహకులు షేక్ బాషీ మాట్లాడుతూ గత 15 సంవత్సరాలుగా అత్యంత నాణ్యమైన హలీం అనుబంధ ఆహార పదార్థాలను అందజేసినట్లు చెప్పారు. హలీం అండ్ ఫాలుదా స్టాల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎండి అన్వర్ మాట్లాడుతూ ఎలాంటి సమస్య వచ్చినా న్యాయవాది రాజారాం అండగా ఉంటారన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి అబ్దుల్ సల్మాన్, ఉపాధ్యక్షులు సయ్యద్ సలీం, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మరియు మిత్రులు సోదరులైన ముస్లిం సోదరులందరూ కూడా ఈ షాప్స్ అని రన్ చేస్తున్నారు. నా మెయిన్ ఉద్దేశం ఏంటంటే హిందూ ముస్లిం భాయి అని చెప్పడానికి. నెంబర్ 2 ఏంటంటే ఇక్కడ చాలామంది పేదలు ఎవరైతే ఇక్కడ భాష ద్వారా కానివ్వండి లేదా మిగతా స్టాల్స్ ద్వారా కానివ్వండి దగ్గర పరోక్షంగా 200-300 కుటుంబాలు దీని మీద ఆధారం ఉంది. 30 రోజులకి ప్రత్యక్షంగా 100 కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. సో ఇటువంటి కార్యక్రమం వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అందుకు ప్రెసిడెంట్ గారికి, తర్వాత భాయి అయిన భాషా గారికి నా కృతజ్ఞతలు. ఈ సెంటరు ఎన్ని హర్డల్స్ వచ్చినా కూడా హైకోర్టు ద్వారా మేము తీసుకురావడం జరిగింది. ఇది అందరి షాప్స్ కూడా ఈ ఆర్డర్ ఉపయోగపడింది. ఈ అసోసియేషను ఫార్మ్ అయిన ఉన్నది వెళ్ళది. ఈ అసోసియేషన్కి నేను అభినందనలు చెప్తున్నా. అండ్ భాషా గారికి ప్రత్యేక అభినందనలు, ఎందుకంటే ఈ అకేషన్ నన్ను తీసుకురావడం. థ్యాంక్ యూ. అసోసియేషన్కి చాలా అడ్డల్స్ వచ్చాయి. మా లాయర్ గారు చాలా కోఆర్డినేట్ చేసి మమ్మల్ని చాలా మోటివేట్ చేసి చాలా ఫైట్ చేసి మరీ పర్మిషన్ తీసుకొని వచ్చారు. వాళ్ళకి చాలా కృతజ్ఞత తెలుపుకోవాలి. ప్రతి కమిటీ మెంబర్ కానీ, నా తరపు నుంచి కానీ, మన భాషి గారి తరపు నుంచి కానీ చాలా ఎఫర్ట్స్ పెట్టి చాలా కష్టపడి మరి మనకు పర్మిషన్లు ఇప్పించడానికి చాలా కృషి చేశారు సార్. ఇవాళ ఇక్కడ ఈ వాతావరణం ఉంది అంటే సార్ది చాలా ప్రాధాన్యత ఉంది, దాంట్లో చాలా కాంట్రిబ్యూషన్ ఉంది. దానికి మనం కృతజ్ఞతగా నెక్స్ట్ వచ్చే కాలంలో కూడా మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా సార్ అన్వేషణలో సలహాలలో ప్రతిదీ పాటించి మనం ఇచ్చేద్దామని కృషి చేస్తాం. ప్రతి సంవత్సరం లాగా మనం దాదాపు 15 సంవత్సరాల నుంచి ఇక్కడ విజయవాడలో హలీం సెంటర్లో నిర్వహిస్తున్నాం. కొంతకాలం 8 సంవత్సరాల నుంచి మనం వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ పెట్టుకొని ఇది హలీం సెంటర్ రన్ చేస్తున్నాం. కొంతమంది దుష్ట శక్తులు చూడలేక ఓరవలేక మన మీద ఈ హలీం స్టాల్ లేకుండా చేయాలని చాలా ప్రయత్నాలు చేశారు. కానీ మాకు ఆ దేవుడు అండగా ఒక దూతలాగా మా సార్ ఎంవి రాజారాం గారిని, డాక్టర్ ఎంవి రాజారాం గారిని, లాయర్ గారిని మాకు ఆ దేవుడు పరిచయం చేసుకోవడం జరిగింది. ఎందుకు చెప్తున్నానంటే ఒక్కొక్క షాప్లో 70-80 కుటుంబాలు రంజాన్ మాసంలో అందరూ బతుకుతుంటారు. మంచి జరిగే కాడ చెడు జరిగిద్దని అలా చెరువుగా ఆలోచించారు. అయినా మా రాజారాం గారు, మా లాయర్ గారు, డాక్టర్ గారు అందరితో పోరాడి
కొన్ని అంశాలు హైకోర్టుకి చెప్పడం జరిగింది. హైకోర్టు కూడా మన కమిటీకి అంగీకారం ఇచ్చి కమిటీ నుంచి మన పర్మిషన్ ఇవ్వడం జరిగింది. హైకోర్టు కూడా మా డాక్టర్ గారు చెప్పే అంశాలకి లొంగటం జరిగింది. కాబట్టి హైకోర్టు ఇచ్చే ఆంక్షలు మనం పాటిస్తూ, అలాగే మనం డాక్టర్ రాజారాం గారు కూడా లాయర్ గారు మా కోసం కష్టపడినందుకు ఆమె పేరు కూడా పోగొట్టకుండా హైకోర్టు పరుగు కూడా నిలబెట్టుకుంటూ మనం ఈ వీకెండ్ను ఈ నెల మొత్తం చాలా బాగా చేసుకుంటాం. కాబట్టి ప్రతి ఒక్కరికి హైకోర్టు జడ్జి గారికి కానీ మా డాక్టర్ ఎంవి రాజారాం గారికి కానీ అందరికీ మనం రుణపడి ఉంటామని ఈ సభాముఖంగా మన జెడ్ఎన్ఎస్ భాషీ హలీం తరఫున ప్రతి ఒక్కరికి పేరు నాకు. దక్షిణ భారతదేశపు ప్రాంతీయ గ్రాండ్ లాడ్జ్ 20 సంవత్సరాల తర్వాత విజయవాడలో నిర్వహించబడుతుందని, ఇందులో భారతదేశం నలుమూలల నుండి 1200 మందికి పైగా ప్రీమాసన్ సోదరులు పాల్గొంటారని రీజనల్ గ్రాండ్ మాస్టర్ బ్రదర్ టిఎన్ మనోహరన్ తెలిపారు. మార్చి 1-2 తేదీల్లో ఎస్ఎస్ కన్వెన్షన్ హాల్లో 2 రోజుల పాటు సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. విలేకరులతో మాట్లాడుతూ ప్రతి ప్రాంతం వారి వార్షిక సమావేశాన్ని వారి ప్రాంతంలో నిర్వహిస్తుందని, ఈ సంవత్సరం విజయవాడ ప్రాంతీయ గ్రౌండ్ లాడ్జ్ ఆఫ్ సదరన్ ఇండియా సమావేశానికి ఆతిథ్యం ఇచ్చిందని చెప్పారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో మెసోనిక్ కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు 4 ప్రాంతాల్లో గ్రాండ్ లాడ్జ్ను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. స్వామి వివేకానంద, సి రాజగోపాల్చారి, మోతీలాల్ నెహ్రూ, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, ఫక్రుద్దీన్ అలీ అహ్మద్, నటుడు అశోక్ కుమార్ మరియు మన్సూర్ అలీఖాన్ పటోడీలు ఫ్రీమేసన్లుగా ఉన్న ప్రముఖ భారతీయుల్లో కొందరు అని ఆయన తెలిపారు. దశాబ్దాలుగా భారతదేశంలో ఫ్రీమాసనరీ వ్యవస్థనే ఉందని, నేడు దేశంలో 470 లాడ్జ్లు, 160 రాయల్ ఆర్చ్ చాప్టర్లతో పాటు మార్క్ లాడ్జెస్ మరియు రాయల్ ఆర్క్ మైనరస్ లాడ్జ్లు ఉన్నాయని ఆయన అన్నారు. ఈ లాడ్జ్లు మొత్తం 25,000 మంది ప్రిమాన్స్లను సభ్యత్వంతో 172 నగరాల్లో పంపిణీ చేయబడ్డాయి. ప్రత్యేక పిల్లల కోసం పాఠశాలను ఆదుకోవటం, అంధత్వం నివారణ, దృష్టిలోపం ఉన్నవారికి సాధికారత కల్పించడం, వెనుకబడిన పిల్లలకు విద్యనందించడం వంటి 3 ప్రధాన రంగాలను స్వచ్ఛంద ప్రాజెక్టులుగా గుర్తించామని ఆయన చెప్పారు. మేము అనేక సంస్థలు మరియు వ్యక్తులకు ప్రయోజనం చేకూర్చే అనేక ప్రాజెక్టులను ప్రాంతమంతటా నిర్వహించాము. ఫ్రీమాసోనిక్ మార్గం, మసానిక్ ధర్మాలు మరియు సూత్రాలను అనుసరించడం ద్వారా సభ్యుల మేధో, సామాజిక, ఆధ్యాత్మిక మరియు నైతిక అభివృద్ధికి మార్గం సుగమం చేస్తుందని ఆయన అన్నారు. మార్చి 1-2 తేదీలలో జరగబోయే మా కార్యక్రమాలకి ఇక్కడ విజయవాడలో హోస్ట్ చేయడానికి మాకు ఆర్గనైజింగ్ కమిటీగా మాకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. రీజనల్ గ్రాండ్ లాడ్జ్ ఆఫ్ సదర్న్ ఇండియా, మా చీఫ్ రీజనల్ గ్రాండ్ మాస్టర్ ఆఫ్ సదర్న్ ఇండియా అని చెప్తాం మేము. వారి ఆధ్వర్యంలో రేపు ఎల్లుండి జరగబోయే కార్యక్రమాలని కవర్ చేయడానికి వచ్చిన మీకు అందరికీ మా స్వాగతం, సుస్వాగతం. నేను ఐఎమ్ నౌ ఇంట్రడ్యూసింగ్ యూ రైట్ వర్షిఫుల్ బ్రదర్ టిఎన్ మనోహరన్, రీజనల్ గ్రాండ్ మాస్టర్ ఆఫ్ ది రీజనల్ గ్రాండ్ లాడ్జ్ ఆఫ్ సదర్న్ ఇండియా. వారికి ఇప్పుడు నేను మైక్ అందజేస్తున్నాను. మార్చ్ 1 అండ్ మార్చ్ 2 సాటర్డే అండ్ సండే 2 రోజుల్లో మాది యాన్యువల్ మీటింగ్ ఉంది. ఈ యాన్యువల్ మీటింగ్లో ఏం చేస్తామంటే, ఫస్ట్ నేను మా ఇన్స్టిట్యూషన్ గురించి చెప్తాను. ఫ్రీమేసనరీ అనేది ఒక సోషల్ ఆర్గనైజేషన్. అది త్రూఅవుట్ ప్రపంచం అంతా ఉంది, అన్ని కంట్రీస్లోనూ ఉంది. ఇది 300 years ఓల్డ్ ఇన్స్టిట్యూషన్. సో యుఎస్లో, యూరోప్లో, అదర్ కంట్రీస్లో ఉంది. ఇండియాలో వచ్చి మొదల్లో లాడ్జ్ హ్యాంకర్ అండ్ హోప్ అట్లనేసి ఒక పేరులోదా లాడ్జ్ స్టార్ట్ చేశాము. దాంట్లో స్వామి వివేకానంద, ఆయన రియల్ నేమ్ వచ్చి నరేంద్రనాథ్ దత్తా. సో ఆయన మెంబరు. సో స్వామి వివేకానంద వచ్చి ఫ్రీమేసన్. సో ఇది జస్ట్ ఫర్ పబ్లిక్ అండర్స్టాండింగ్ వచ్చి ఎట్లా అంటే, ఇది ఒక సోషల్ ఆర్గనైజేషన్ వచ్చి రోటరీ లైన్స్ అదంతా ఉంది కదా, అది మరి ఫ్రీమేసనరీ ఒక సోషల్ ఆర్గనైజేషన్. బట్ దీంట్లో సెరమనీస్ ఉంటుంది, రిచువల్స్ ఉంటుంది, మీటింగ్స్కి ఒక పద్ధతులు ఉంటుంది, ఇట్లా జరిపించాలి అట్లనేసి. అండ్ దీంట్లో వచ్చి అబ్జెక్టివ్ ఏమంటే ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్ అండ్ బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్ అని చెప్తాం. సో క్రియేటర్, మన ఫెయిత్ ఇన్ గాడ్ దీనికి చాలా ముఖ్యం. దేవుడు భక్తి నమ్మిక ఉండేవాళ్ళే దీంట్లో జాయిన్ అవుతారు. బట్ దీంట్లో ఒక స్పెషల్ ఫ్యూచర్ ఏమంటే రిలీజియన్, క్యాస్ట్, క్రీడ్ ఆ డిఫరెన్సెస్ ఏమిటి లేదు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
3.22 లక్షల కోట్లతో 2025-26 శాఖ బడ్జెట్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్. పారదర్శకంగా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ మార్చి 3న గుంటూరులో కౌంటింగ్ ప్రక్రియ. పోలింగ్ ప్రక్రియను విజయవంతం చేసిన అధికారులు, సిబ్బంది ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపిన జిల్లా కలెక్టర్ లక్ష్మీషా. కన్నుల పండుగ రథోత్సవం. దుర్గామల్లేశ్వర స్వామి ఆశీస్సులు ప్రజలందరికీ అందాలి. నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు. అగ్ని ప్రమాద నిరోధక చర్యలు ఖచ్చితంగా ఉండాలి. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.